శ్రింగ్ వినోద్ గారి గురించి ఇంకో మాట నేను విన్నదేంటంటే, ధర్మాన్ని పట్టుకొని ఈ సబ్జెక్ట్‌నే ఎక్కువగా అధ్యయనించుకుంటూ, దీని గురించి పోరాడుతున్న నేపథ్యంలో, ఒకానొక టైంలో డబ్బుల విషయానికొస్తే తినడానికి కూడా లేకుండా, ఎవరు ఆదరించే వాళ్ళు లేక, మీతో ఫ్రెండ్‌షిప్ చేస్తే ఎలాంటి థ్రెట్స్ ఉంటాయో అని తెలియక, దూరం అయిపోయిన పరిస్థితి కూడా ఎక్కువగా కనపడింది అని చెప్పి యాక్చువల్గా నా గురించి నెగిటివ్ ఎక్కువ ట్రెండ్ అవుతుంది. బికాజ్ ఎంప్లాయీలని భయంకరంగా టార్చర్ పెట్టేవాడిని. నా దగ్గరకు వచ్చిన తర్వాత ఏంటంటే నా ఫార్ములా ఏంటంటే 40 ఇయర్స్ వరకు మనిషి అనేవాడు నిద్రపోకూడదు. 40 ఇయర్స్ తర్వాత ఎలాగో అలసిపోయి ఆర్గన్స్ అన్ని చచ్చిపడిపోయి నువ్వు రిలాక్స్ అవుతావు. ఇప్పటిదాకా నువ్వు హెల్తీగా మనం పుట్టాము. ఇట్స్ టైమ్ టు బి అలైవ్ మోర్. నువ్వు ఏదో ఒక పని చేసుకుంటూ కమిట్మెంట్తో నువ్వు ఎక్కడ పని చేసినా కూడా నీకు జీవన ఉపాధి ఇవన్నీ దొరుకుతాయి. నేను అదే ఆఫర్ చేశాను. వచ్చిన తర్వాత బాస్ వెనకాల మాట్లాడుకునే 5 నిమిషాల ప్లెజర్ కోసం నువ్వు ఉద్యోగం పోగొట్టుకున్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా బయటకు వెళ్ళి నా గురించి బ్యాడ్ మౌత్ చేస్తున్నారు. పని కట్టుకుని మరి నాకు డొనేట్ చేసి ఇన్వెస్టర్లు పోయి మీరు ఈ దొంగకి చేస్తున్నారు, వీడు ఆర్ఎస్ఎస్కి అగెన్స్ట్, సనాతన ధర్మకి అగెన్స్ట్ ఏందేందో చెప్పినారు. వీళ్ళు ఎక్కడరా ఇది అమ్మాయిలతో తిరుగుతారు, డేటింగ్లు చేస్తారు, అన్నీ చెప్పుకుంటూ సరే. వీళ్ళందరూ అక్కడి నుంచి మనకి చాలా డ్యామేజ్ చేసి వాళ్ళు సాధించింది ఏంటంటే ఇప్పటిదాకా ఒక్కడు కూడా పైకి రాల. నా దగ్గర నుంచి ఎక్కడి నుంచి పోయినారో అక్కడే పడున్నారు. వాళ్ళు సొంతంగా చేసింది లేదు. నా మీద పోటీగా చేద్దామట్లని చెప్పి ఛానల్స్ పెట్టుకుని అంత బొమ్మ లేదని తెలిసి అంత అయ్యే. శ్రింగ్ వినోద్తో పనిచేయాలి అంటే మీరు గర్వం అనుకోండి, ఈగో అనుకోండి, దేశం మొత్తం మీద 4-5 దొరుకుతారు అంతే. నాకు మిలిటరీ లెవెల్ ఆఫ్ స్ట్రిక్ట్నెస్ ఉంటుంది. నేను టార్చర్ పెడతాను జనాల్ని. బికాస్ నాకు బాస్ అండ్ స్లేవ్ రిలేషన్ కాదు ఇది. సోల్జర్ అండ్ కమాండ్ రిలేషన్ ఇది. బాగా చెప్పారు. కమాండర్ చెప్తే ఇప్పుడు మీ కంపెనీలో ఎంప్లాయీ ఎవరైనా మీకు క్లారిటీ ఉంటుంది. మీరు ఒక రియాలిటీలో బతుకుతూ ఉంటారు, ఎంప్లాయీ వేరే రియాలిటీలో ఉంటారు. మీరు చెప్పింది చేయటమే ఆడ ధర్మం. మీకు వచ్చి ఏంటి ఇట్లా ఆలోచిస్తున్నాడు అట్లా అంటే టైం ఫైర్డ్, యువర్ ఫైర్డ్. ఎలాన్ మస్క్ అట్లే చేస్తాడు, యువర్ ఫైర్డ్. ఆ స్పేస్ ఇవ్వకూడదు యాక్చువల్గా. నేను అది ఇవ్వలేదు. ప్లస్ అన్న అనేసరికి వీళ్ళు హర్ట్ అయ్యారు. ఇదేంది ఆరోగ్యంట్ ఫెయిల్ ఇంకా అన్నీ అంటే నన్ను ఎదవని చేసేస్తే హ్యాపీ కదా. ఇలా చేయడం వల్ల చాలా కష్టాలు అంతా ఇంత కదా. ఒకరోజు కూడా దేవుడి దయ వల్ల ఒకరోజు కూడా ఇబ్బంది అంటే డబ్బుకి ఇబ్బంది పడే సిచ్యువేషన్లో పెట్టలేదు నన్ను. డబ్బుకి ఇబ్బంది పెట్టుంటే అన్నీ క్లోజ్ చేసుకుని ఆశ్రమానికి వెళ్ళిపోయి మన ధ్యానం మీద మనం చేసుకుంటుండేవాళ్ళము. సో ఇంకా ఇది ఉందంటే ఎగ్జిస్టెన్స్ ఇస్ అగైన్ పుల్లింగ్ మీ ఇన్ టు ద స్పేస్ వేర్ ఐ వాంట్ టు డూ దిస్. చేయాలని ఉంది ఇంకా ఇట్లాంటి. బికాస్ మీకు తెలియదు, ఫండింగ్ ఒకటే మనకి డిమోటివేటింగ్ ఫ్యాక్టర్. అది లేకపోతే మనం ఏం చేయాలి అర్థం కాదు. మనం చూస్తుంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది మీరు చేసే పనులకి కానీ దేవుడు ఏదో మీరు చేయాల్సిన పని ఈ భూమి మీద రాసి పెట్టే మిమ్మల్ని పంపించాడేమో. ఆ వర్డ్ ఒకటి ఉంటుంది, కారణ జన్ముడు అన్నట్టు. ఏంటంటే మీ వయసుకున్న ఇదికి మీరు తీసుకుంటున్న టాపిక్ ఉంటే దేశంతోనే ఉంటుంది, ధర్మంతోనే ఉంటుంది, థ్రెట్ అనునిత్యం మీ వెనకాలనే ఉంటుంది. బట్ స్టిల్ అంటే ఒక బిజినెస్ని పట్టుకోవడం, దాన్ని ఈదడం చాలా ఈజీ. మన ఫుడ్ మనం తింటాం, మన ఆర్గనైజేషన్లో మనం ఒక బాస్గా ఫీల్ అవుతుంటాం, నడుస్తాం. అసలు ధర్మం అనే టాపిక్ రాగానే అనునిత్యం థ్రెట్టే ఉంటుంది. మీరు ఏం మంచి చేసినా అది చెడుగానే వెళ్తూ ఉంటుంది. సద్గురు లాంటి వాళ్ళకే తప్పట్లేదు, అలాంటి రోజులు వస్తూ ఉన్నాయి. అండ్ రీసెంట్గా చూసినట్లయితే అది తప్పో ఒప్పో తెలీదు, తన వంతు సాయం చేద్దాము, నేనున్నాను, నా ధర్మం కోసం నేను నిలబడతారని రీసెంట్గా ఒక అఘోరి గారిని కూడా చూసాము. ఒంటి కాలు మీద నిలబడి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన తర్వాత ప్రాణప్రతిష్ఠ జరిగేటప్పుడు నా వంతుగా నేను ఏదో చేయడానికి వచ్చింది ఆవిడ్ని. మీడియా వదలకపోవటం ఒక పక్క. ఏదేమైనా ఇప్పుడు చూడండి, తను చేస్తున్నది ఏదో ఒకరిని డబ్బులు అడగట్లేదు, లేకపోతే ఈ ధర్మం తప్పు, ఈ ధర్మం తప్పు, ఈ ఒప్పు అని చెప్పడానికి రాలేదు. తన భక్తిని తను ఏదో ఒక రూపంలో ప్రదర్శించుకోవాలని వచ్చింది. అది కాస్త ఎక్కడెక్కడికో పాపం ఆమెని తీరం దాటనిస్తున్నది, కానీ మీడియా మాత్రం వదలట్లేదు, ఏదో ఒక రకంగా మీడియాలో నిలబడుతుంది. అయితే ధర్మరక్షణ కోసం వచ్చిన వాళ్ళ మీద ఏదో రకంగా బురద చల్లుతూనే ఉన్నారు. మీ వంతుగా మీ కమెంట్ చేయాలి అని అంటే ఈ అఘోరి గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా మనము ఎటువంటి ఎకో సిస్టమ్ ఫామ్ చేయలేము. ఎకో సిస్టమ్ ఇన్ ద సెన్స్ మీ బతుకుని
మన కోసం పనిచేస్తున్నాడు, మనల్ని కాపాడుకుందాము అనేది హిందుత్వలో ఫామ్ చేయలేము. చాలామంది ఎప్పటి నుంచో ట్రై చేసి ఫెయిల్ అయిపోయి ఉన్నారు. అంతా ఒక్కొక్కటిగా మిగిలిపోతున్నారు. భగత్ సింగ్ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, ఒక్కొక్కటిగా సావర్కర్ కానీ ఒంటరి పోరాటం అయిపోయింది. కానీ ఎప్పుడు ఏదో టీం ఫామ్ చేసి ఒక ఆర్గనైజేషన్ని ఇట్లా ఎస్టాబ్లిష్ చేసి సెట్ చేయలేదు. సో అక్కడే నేను కూడా దాంట్లోనే ఫెయిల్ అయినా. ఇప్పుడు యాక్చువల్గా ఒక 4 మంది ఎంప్లాయీలు జీతాలు ఇచ్చినా కూడా, ఒక్కొక్కడికి 30-40 వేలు జీతాలు ఇచ్చినా కూడా సెట్ చేయలేకపోతున్నాం. అంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ ది, దాని ఏమంటారు, మన మైండ్ సెట్స్లోనే, మన విధానంలోనే ఆ డిసిప్లిన్ లేకపోవడము. చిన్నప్పటి నుంచి ఫ్యామిలీలోనే అది ఫ్యామిలీ మీద డిపెండెన్సీ లేకుండా పెరగకపోవటము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హాస్టల్లో పెరిగిన వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు. యాక్చువల్గా వాళ్ళు వచ్చి హోటల్లో నాకు ఇది పెట్టి అది పెట్టి ఆప్షన్స్ చూడరు. అన్న నువ్వు ఆర్డర్ చేయను, ఎందుకంటే హాస్టల్ నాకు అలవాటు, ఏది పడితే మా చాయిస్ ఉంటుంది కదా. ఇట్లా వాలంటీర్స్ మనకి కావాలి ఎక్కువ. ఎక్కడైనా మీకు వాలంటీర్ అనే ఆర్గనైజేషన్స్ ఉంటే మనిషి చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. పెద్ద లగ్జరీస్తో పెరిగిన వాడు మనకి యాక్చువల్గా పనికిరాడు. అలాంటి అంటే అగైన్ బ్యాక్ టు సనాతన ధర్మ అండ్ స్పిరిచువాలిటీ, డిసిప్లిన్ పెంచుతుంది. మనకి ఉన్న దాని ఏమంటారు, ఆధ్యాత్మికత ఉంటేనే మనకి డిసిప్లిన్. వాళ్ళు ఏదో ఒక ఎజెండాతో వస్తారు. సపోజ్ ఇప్పుడు మీరు మీ కోణంలో ధర్మం పట్ల మీ కాంట్రిబ్యూషన్ కోసం ఎడతెరగకుండా ఉన్నారు. ఆమె స్థాయిలోనే అఘోరిగా తను ఏదో చేయాలనుకుంది, కంప్లీట్గా నెగిటివ్గా చిత్రీకరించేసారు. అవునవును, మీడియా పర్పస్. నిజంగా ఆ పర్పస్ ఒకరిని డబ్బు అడగటం కాదు, ఒకరికి చెడు చేయటం కాదు, ఏది కాదు. నా దేవుడికి అన్యాయం జరిగింది, నా వంతుగా నేను వచ్చి తన కాంట్రిబ్యూషన్ చేయాలి అని అనుకుంది. కానీ తను అలా చేయటం ఇది మన ధర్మమే కదా, మనల్నే కదా విమర్శిస్తున్నారు. ఎట్లా ఏ కోణంలో చూడవచ్చు దాన్ని? కంట్రోలింగ్ జనాలు, గూగుల్, వికీపీడియా, ఈ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, జనాలని అన్ని రకాలుగా చిత్రీకరించే మీడియా, వీటన్నిటిని కూడా ఒక జాబ్ సోర్సెస్ లాగా చూడటం మొదలు పెట్టాలి. అదొక ఇన్ఫర్మేషన్ సోర్సెస్ కాదు, నాలెడ్జ్ సోర్సెస్ కాదు. నాలెడ్జ్ కావాలంటే మనకి ఇట్లాంటి స్టూడియోస్లోకి రావాలి. వాళ్ళు డబ్బు కోసమే పెట్టుకున్నారు అవి. అలాంటి కంటెంట్ అంటే కుక్కలాగా ఎక్కబడ్డారు చూడండి అఘోరి అంటే. వాట్ ఆర్ యూ అంటే పర్వర్షన్ మాత్రమే నీకు చూపిస్తే నీకు వ్యూస్ వైరల్ వస్తాయనే కాన్సెప్ట్ ఉంది అక్కడ. చాలా దారుణం. దీని మీద యాక్చువల్గా ఎఫ్ఐఆర్ అండ్ పోలీస్ యాక్షన్ తీసుకోవాలి ఆ మీడియా ఛానల్ మీద. అసలు లైఫ్లో అంబిషన్స్ అంటే ఏమున్నాయి మీకు? ముక్తి ఈజ్ ది అల్టిమేట్ గోల్. నేను చేసుకున్న జీవితం మొత్తం కూడా దాన్ని ఇంటర్ఫియర్ కాకుండా చూసుకుంటున్నాను. అది కానీ దెబ్బతినిందంటే నేను మళ్ళీ ఇదన్నీ పోతుంది. సో అదొక గోల్ పెట్టుకుని మీకు ఆ గోల్లో ఉన్నప్పుడు ఈ ధర్మాన్ని కోసం పనిచేయడము ఇవన్నీ కూడా డిఫాల్ట్ ఆప్షన్స్. అవి నువ్వు ఏం పని చేసినా ఈ పనే చేస్తావు, అధర్మం వైపు చేయవు. సామవేదం షణ్ముఖ శర్మ గారు మంచి మాట చెప్పారు. రాముడు నేను చంపగలుగుతానా లేదా అని శివుని అడిగినప్పుడు అధర్మం వైపు ఉన్న శత్రువు దొరకడం నీ అదృష్టం రామా అన్నాడు. గెలుపు అంటే అది సెల్ఫ్ గోల్, ఆల్రెడీ ఓడిపోయిన ఇదితోనే మనం పోరాటం. నీ అదృష్టం రామా, నువ్వు కంపల్సరీ గెలుస్తావు, నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు. సో మనం అదృష్టవంతులం, అట్లీస్ట్ ఆ క్లారిటీ ఉంది. ఎస్, అంటే అట్లీస్ట్ ధర్మం వైపు మనం ఉన్నాం. ఎస్, మంచి అయినా చెడైనా రేపు పోతే ఇది ఒకటే ప్రాణం, ఏముంది. కానీ ధర్మం పక్షాన నిలబడ్డాం. చాలా మంది మనోనేత్రాలు తెరుతాయి ఈ ఒక్క వర్డ్, బట్ ఇట్ మీన్స్ అ లాట్ యాక్చువల్లీ. బురద చల్లే వల్ల ఇది ఒక రిలాక్సేషన్. ఇది మిమ్మల్ని రాముడి మీద బురద చల్లడం లేరా? అవును, కృష్ణుడి మీద అసలు ఎంతో, కానీ ఆయన నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. పడిపోయినప్పుడు జీవితంలో చాలా పాతాళానికి కూడా పడిపోయిన సందర్భాలు ఉన్నాయి మీకు. ఎస్, లేచినప్పుడు పోరాడగలగాలంటే దేశంతో కూడా పోరాడేంత కాన్ఫిడెంట్ కూడా బిల్డ్ చేసుకున్నారు. ఎలా సాధ్యమైంది? గురువు గ్రేస్. నిజంగా చెప్పాలంటే చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, చిన్న ఇష్యూ రాంగ్ జరిగింది అని అంటే డిమోరలైజ్ అయిపోయి ఎమోషనల్ ఫుల్స్, సగం లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతోనే అయిపోయి. ఇప్పుడు నాకు బాధ వస్తే షేర్ చేసుకోవడానికి ఫ్యామిలీ లేదు, అదొక అదృష్టం. ఎందుకంటే ఫ్యామిలీ నాన్సెన్స్. అంటే మన పేరెంట్స్ని అడుగుతాము, వాళ్ళ బుర్రలే సగం బుర్రలు, మనకేం సొల్యూషన్ ఇస్తారు? సద్గురువు ఉన్నాడు నాకు. ఏదన్నా ఉంటే ఇట్లా గురువులు ఇలాంటి వాళ్ళు ఇచ్చే సొల్యూషన్స్ ఒక్కొక్కటి జీవితాన్ని ఎంత మారుస్తాయంటే, ఆయన ఏమంటాడు, నీ సఫరింగ్ అనేది నీ మెమరీ అండ్ ఇమాజినేషనే, కానీ సఫరింగ్ ఇస్ అ డిల్యూజన్ యాక్చువల్లీ. ఇలాంటి పాస్ట్ ఫ్యూచర్ అనేది ఏమి ఉండదురా, ఓన్లీ నీ మెమరీ అండ్ ఇమాజినేషన్ ఉంటుంది అనేసరికి అనిపిస్తుంది. ఇమ్మీడియట్గా మీకు బియాండ్ సెన్సెస్ తీసుకెళ్ళిన మీకు ఆ బ్లిస్ అనేది శరీరంలో ఇంపాసిబుల్ లేదు, శరీరం బయట పాసిబుల్ లేదు. ఆ బయట ఎక్స్పీరియన్స్ చేయడం నేర్చుకోవడం ఆ పాస్వర్డ్ మనకి ఇచ్చాడు కాబట్టి లైఫ్ అంతా సాఫీగా వెళ్తున్నాం. అందుకే పెద్ద పెద్ద పనులు చేయగలుగుతున్నాం.
లేకపోతే మనం కూడా 24 hours ఫ్యామిలీలో ఇరుక్కుపోయి ఫ్యామిలీలో కొట్టుకుపోయి టైం అంతా సంసారంలో అయిపోయేది. సో అదే బ్లెస్డ్ లైఫే అని అంటారు. రియలీ రియలీ బ్లెస్ లైఫ్. మరి చిన్న చిన్న సమస్యలకే యంగ్స్టర్స్ దిగులు పడిపోవటం, డిమోరలైజ్ అయ్యే లాంటి వాళ్ళ యంగ్స్టర్స్కి సూసైడ్. మీరేం చెప్తారు అసలు? స్పిరిచువాలిటీ ట్రై చేయండి. లైఫ్లో ఎన్నో ట్రై చేసి వచ్చినారు మొత్తం అన్ని విధాలుగా. డ్రింక్ మీకు ఏమైనా ఇచ్చిందా ఒకసారి మీరే ఆలోచిస్తారు. మీరు ఎప్పుడైనా తాగుతారా? ఆల్కహాల్ తాగారు ఎప్పుడైనా? ఇంతవరకు చుక్క కూడా ముట్టలేదు. మాంసం తింటారు? చిన్నప్పుడు తినేవాడిని, ఇప్పుడు లేదు. ఈషా తర్వాత అది కూడా మానేశాను. సో వీళ్ళు ఎక్కడి దాకా అంటే మీకు ఆ డ్రింక్ ప్లెజర్ ఇవ్వట్లేదు, అడిక్షన్ ఇచ్చింది. అది ఆలోచించుకుని దానికి వేరే దారి ఉంది. ఆ పర్వర్షన్స్ అన్నిటి నుంచి కూడా ఈ యోగా మెడిటేషన్లో ఉన్నంత బ్లిస్ మీకు ఏ సబ్స్టెన్స్ ఇవ్వదు. అది ట్రై చేస్తేనే తెలుస్తుంది దాంట్లో ఎంత ఉందనేది.